ఎవరెన్ని చెప్పి ఏం లాభం చెప్పు? అలా అని ఊరుకుంటావా? మన ప్రయత్నం మనం చేయాలి కదక్క. ఏం చెయ్యొద్దు. ముందు నువ్వు మన ఊరి పంచాయతీలో అందరి ముందు చెప్పి వచ్చింది చేసి చూపించాలి. నీ తప్పేం లేదని మన ఊరందరికీ తెలియాలి. అప్పుడు చూద్దాం, సరేనా? కంపెనీకి వెళ్తున్నావమ్మా ఆనంది? అవును బాబాయ్. నువ్వు ఒట్టు మనిషి కూడా కాదమ్మా. ఇలాంటి సమయంలో ఆ ఇరుకు బస్సులో వెళ్ళటం మంచిది కాదమ్మా. అశ్విన్కి ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్తాడు కదమ్మా. బాబాయ్, దయచేసి ఈ మాట ఇంకొకసారి అనొద్దు. నేను వెళ్ళొస్తాను. నువ్వెందుకు వచ్చావు? నా కోసం నువ్వు ఇలా రావటం చాలా తప్పు అశ్విన్. నీ కోసం వచ్చానని నేను నీతో చెప్పానా? మరెవరి కోసం వచ్చావు? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం. ఆ బిడ్డ స్ట్రెయిన్ అవ్వకూడదని వచ్చాను. మీ అమ్మగారు చాలా కోపంగా ఉన్నారు. అది నాకు అలవాటైపోయిందానంది. ఏంటి? ఎప్పుడైనా ఒక్కసారి కోపం వస్తే దాని గురించి ఆలోచించాలి. ఎప్పుడూ రోజు వచ్చే కోపం గురించి పట్టించుకోవడం అసలు అనవసరం. అమ్మ మనసు కష్టపెట్టడం చాలా తప్పు అశ్విన్. నువ్వు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ మనసు కష్టపెడుతూ ఇలా ఒక్కదానివే వెళ్ళొచ్చా? అశ్విన్, అర్థం చేసుకో. నువ్వు కంపెనీకి వెళ్ళిపో. నేను ఎలాగోలా వస్తాను. అదేం కుదరదానంది. ముందు రా వెళ్దాం. చెప్పమ్మా. ఎక్కడున్నావురా? కంపెనీకి వెళ్తున్నాను. నాతో ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళావు. అంత తొందర ఏంటి? టైం అయింది, బయలుదేరానమ్మా. రాత్రి మీ మావయ్య తన్నెక్కడో డ్రాప్ చేయాలని అడిగారు కదా, అది మర్చిపోయావా? నాకు గుర్తుంది. మరెలా వెళ్ళావురా? మావయ్య ఎలాగైనా వెళ్ళగలరమ్మా. కానీ ఏంట్రా కానీ? మావయ్య రెడీ అయ్యి నీకోసం చూస్తున్నారా? మావయ్యకి ఒకసారి ఫోన్ ఇవ్వు, నేను చెప్తాను. ఏం చెప్తావురా? మావయ్యని తీసుకెళ్లడం కంటే ముఖ్యమైన పని ఏముందిరా నీకు? చాలా ముఖ్యమైన పనుందమ్మా. ఏంటంత ముఖ్యమైన పని? ఆనందిని కంపెనీకి తీసుకెళ్ళాలి. చాలా అనుకున్నానురా. నువ్వు నాతో కూడా చెప్పకుండా వెళ్ళావంటే అది ఆనంది కోసమే అనుకున్నాను. అనుకున్నావు కదా, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇంకా వదిలే. తప్పు చేస్తున్నావురా అశ్విన్. అమ్మా, నువ్వు ఎలా అయినా అనుకో. ఆనందిని కంపెనీకి తీసుకెళ్లడం, తిరిగి సాయంత్రం హాస్టల్ దగ్గర డ్రాప్ చేయడం అది నా బాధ్యత. ముందు నువ్వు ఇంటికొచ్చి మావయ్యని తీసుకుని వెళ్ళు. కంపెనీకి టైం అయిందమ్మా. అయినా సరే నువ్వు రావాల్సిందేరా. ఏ ఆ మహారాణి ఆటోలోనో బస్సులోనో వెళ్ళలేదా? ఆనంది ఉన్న పరిస్థితిలో ఎలా పడితే అలా వెళ్ళకూడదు. ఏ తల్లివి నీకు తెలీదా? ఓహో, అక్కడే ఉండి నీ చేత ఇలా మాట్లాడిస్తోందా? తప్పమ్మా. ఒకళ్ళ మీద ఇలా నిందలు వేయడం చాలా తప్పు. మావయ్యకి నేను చెప్పుకుంటా ఉంటాను. టైం అయింది. ఒరే ఒరే ఒరే, హలో. ఏంటి అశ్విన్ ఇది? నువ్వు రానంది. అన్నయ్య గారు, వాడు అదేంటంటే... అర్థమైందమ్మా. వాడు ఆనందని పికప్ చేసుకుని కంపెనీకి వెళ్తున్నాడు, అంతే కదా? నువ్వు తొందరపడుతున్నావేమనిపిస్తుందమ్మా. ఏ విషయం అన్నయ్య గారు? తులసి అశ్విన్ల నిశ్చితార్థం విషయంలో. నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయి గొడవ చేయబట్టి ఆ సమయంలో నేను కూల్ చేయటానికి తులసిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు తప్ప వాడికి అసలు తులసిని పెళ్లి చేసుకున్న ఉద్దేశం లేదమ్మా. ఒక పక్క మనసు ఆనంది వైపు లాగుతుంటే వాడు మన మాట వింటాడా చెప్పు? ఒకవేళ నా కూతురు మెడలో తాళి కట్టినా సంతోషంగా కాపురం చేస్తాడనేది అనుమానం.
నీకెలా అనిపిస్తుందో కానీ తులసి జీవితం ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉందమ్మా. నాన్నా మీరెక్కడికో వెళ్ళాలి అన్నారు కదా, వెళ్ళండి. అది కాదమ్మా తులసి. నాన్న మీరు వెళ్ళండి, చెప్తాను. ఏమో, నాకు నమ్మకం లేదు. అత్తయ్య మనిద్దరం ఒక చోటుకు వెళ్ళాలి. ఎక్కడికమ్మా? దారిలో చెప్తాను పదండి. దిగండి. అత్తయ్య పార్వతి గారితో ఏం చెప్పాలో బాగా అర్థమైంది కదా? బాగానే ట్రైనింగ్ ఇచ్చావుగా, అర్థమైంది. సరే రండి. బాబు లోపలికి వెళ్ళాలి. అశ్విన్ వాళ్ళ అమ్మ ఎందుకు వచ్చింది? సెక్యూరిటీ, మేడం. వాళ్ళని లోపలికి పంపించు. ఓకే మేడం, మీరు లోపలికి వెళ్ళండి అమ్మా. పద. ఏమండి, పార్వతి, అశ్విన్ వాళ్ళ అమ్మగారు వచ్చారు, ఒకసారి రండి. రండి రండి. బాగున్నారా? బాగున్నాం మేడం. ఈ అమ్మాయి తులసి నా మేనకోడలు, అశ్విన్కి కాబోయే భార్య. ఓ వీళ్ళకి ఎంగేజ్మెంట్ జరగబోతుందని మహేష్ చెప్పాడు. కంగ్రాచ్యులేషన్స్ తులసి. థ్యాంక్ యూ అండి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? మీరు కాస్త టైం ఇస్తే నేను చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోతాను. ఇలా కూర్చుని చెప్పండి. పర్వాలేదులే మేడం, మళ్ళీ మహేష్ వస్తాడేమోనని. రాడు. అవును, వాడొస్తే ఏంటి? నేను చెప్పేది వింటే మహేష్కి కోపం వస్తుంది. మా మహేష్కి కోపం తెప్పించే న్యూస్ ఏంటి? నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. అశ్విన్ తులసిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడన్న మాటే కానీ ఆనంది జ్ఞాపకాల నుంచి అస్సలు బయటికి రావడం లేదు. అంతగా ప్రేమించాడు కదా, అది న్యాచురల్. ఆనంది వలన ఒక్క అశ్విన్కే కాదు, మీ మహేష్కి కూడా ప్రాబ్లమే కదా.